హలో. నమస్కారం. కొంతమందికి ప్రత్యేకంగా మన భారతదేశంలో అకారణంగా విమర్శించడం, ప్రత్యేకంగా బీజేపీని, ఆర్ఎస్ఎస్‌ని, హిందుత్వవాదులను ఏ కారణం లేకుండానే అకారణంగా విమర్శించడానికి రంగంలోకి వస్తూ ఉంటారు. అది కేవలం వాళ్లకు ఏదైనా ఆహ్, క విషయం గురించి తెలుసుకొనో, లేకపోతే విషయ అవగాహన కల్పించుకొనో చేసేది కాదు. కేవలం చప్పట్ల కోసమో, లేదా వాళ్లకు ప్రశస్తి కోసమో, లేదా ఒకవైపు నుంచి వాళ్లకు దొరుకుతున్నటువంటి కిరీటాల కోసమో, ఇలా వాళ్ళు వృధా ప్రేలాపనలు చేస్తూ ఉంటారు. విమర్శన అన్న పేరుతో వాళ్ళు పేలుతున్నటువంటి ఆ ప్రేలాపనలు ఏ తర్కానికి నిలబడవన్నది బహుశా విన్నటువంటి వాళ్లకు అర్థం కాకపోవచ్చు. వాళ్ళ యొక్క అనుచరులకు, చప్పట్లు కొట్టే వాళ్లకు అర్థం కాకపోవచ్చు గానీ, ప్రపంచంలో చాలా మందికి అర్థమవుతుంది. ఏ కారణము లేకుండా దూషించడం, ఆక్షేపించడం అన్నది వాళ్ళు ఎందుకు చేస్తున్నారు. అది కేవలం వాళ్ళ ప్రశస్తి కోసమో, లేదా ఒక వర్గాన్ని సంతృప్తి పరచడానికో, వాళ్ళు ఇస్తున్నటువంటి కిరీటాలను తమ యొక్క శిరస్సు మీద ధరించుకోవడానికో వాళ్ళు చేస్తూ ఉంటారు. అలా చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు దాదాపుగా మనం చాలా సందర్భాల్లో చాలా సార్లు మనం చూసింది బీజేపీని గాని, ఆర్ఎస్ఎస్‌ని గాని, హిందుత్వవాదులను గాని నఖశిఖ పర్యాంతం విమర్శించినటువంటి చాలా మంది ఒక సుప్రభాతంలో అందులోకి చేరి మళ్ళీ వాళ్ళే హిందూ సంస్కారం గురించి గంటల కొద్ది ప్రసంగాలు చేసినటువంటి వాళ్ళను చాలా మందిని నేను చూశాను. ఎవరు ఎప్పుడు ఏ విధంగా తమ యొక్క అవసరాలను బట్టి మారుతారు అన్నది కూడా మనం ఇంకా చెప్పలేనటువంటి పరిస్థితిలోనే ఉన్నాం. కానీ ఇలా అవసరం దొరికినా దొరకకపోయినా బీజేపీని, హిందుత్వవాదులను, హైందవ సంస్కారాన్ని, ఆర్ఎస్ఎస్‌ని విమర్శించే వాళ్ళలో ప్రథమంగా మనకు కనిపించే వ్యక్తి మన బహుభాషా నటుడైనటువంటి ప్రకాష్ రాజ్. అవకాశమున్నా, అవసరమున్నా లేకపోయినా, అవకాశమున్నా లేకపోయినా సందు దొరికితే చాలు బీజేపీని, హైందవ సంస్కారాన్ని, హిందుత్వాన్ని విమర్శించడానికి ఆ కారణంగా విమర్శిస్తూ ఉంటాడు. బీజేపీ అన్న రాజకీయ పార్టీని గాని, బీజేపీ నాయకులని గాని విమర్శించకూడదని కాదు. దాన్ని ఆ కార్యాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని దానిపై స్పందిస్తూ దాని తర్కబద్ధంగా విమర్శించగలిగితే విమర్శించాలి. అందులో ఏ సందేహము లేదు. నేను అవసరం ఉన్నప్పుడు విమర్శించినటువంటి వాళ్ళలో నేను ఒకడిని. కానీ అవసరం లేకపోయినా ఆ అవకాశాలను కల్పించుకొని కేవలం తన యొక్క ఉద్దేశమే హైందవ సంస్కారాన్ని, బీజేపీని విమర్శించడమే పెట్టుకొని కేవలం ఒక వర్గాన్ని సంతృప్తి పరచడానికో, లేదా ప్రశస్తి కోసమో, చప్పట్ల కోసమో ఇలా ప్రవర్తించే వాళ్ళలో ప్రథమంగా మనకు కనిపించే చాలా వేదికల్లో మనకు కనిపించే వ్యక్తి ఈ బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్. నటనా పరంగా ఆయన ప్రతిభాశాలి, అందులో ఏ సందేహము లేదు. వీళ్ళు ఉద్దేశించిన విధంగా న్యాయస్థానాల్లో తీర్పు రాకపోయినా కూడా వీళ్ళు అస్వస్థులై న్యాయస్థానాలను కూడా ఆక్షేపిస్తూ భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక ప్రభుత్వాన్ని, ఆ పార్టీని కూడా ఆక్షేపిస్తూ హైదరాబాద్లో ఈ ప్రకాష్ రాజ్ చేసినటువంటి ఒక ప్రసంగం నన్ను నిజంగా కూడా విన్నప్పుడు ఇలాంటి వాళ్ళు ఈ దేశంలో ఇంకా తమ యొక్క వాక్ స్వాతంత్రం అన్న పేరుతో ఉపయోగించుకొని ఇక్కడున్నటువంటి పరిపాలిస్తున్న పార్టీలను, ప్రభుత్వాన్ని, పైగా న్యాయస్థానాలను కూడా ఆక్షేపిస్తూ వాళ్లకు తోచినటువంటి భాషలో వాళ్ళు ఇంతగా విమర్శించగలుగుతున్నారు అంటేనే వీళ్ళు ఆ వాక్ స్వాతంత్రం అన్న పదాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. వాక్ స్వాతంత్రానికే మారు పేరుగా ప్రసిద్ధి చెందినటువంటి అమెరికా లాంటి దేశంలో కూడా ఈ మధ్య కాలంలో కేవలం ప్రతిషేధిస్తున్నారన్న పేరుతో ఒక స్త్రీని, ఆమె నడుపుతున్నటువంటి వాహనం
పోలీసులు ఆపినప్పుడు ఆ వాహనం ఆమె ఆపలేదని మళ్ళీ తిరిగి వెళ్ళడానికి ప్రయత్నించిన సందర్భంలో ఒక ప్రముఖ రచయిత్రి, ఆ నగరంలోనే ప్రశస్తి పొందినటువంటి ఒక గిటారిస్ట్ అయినటువంటి ఒక స్త్రీ, ఎన్నో పురస్కారాలను గ్రహించినటువంటి ఆ స్త్రీని, రెనీ నికోల్ అనే ఆ ఒక 40 సంవత్సరాల మధ్య వయస్కురాలైనటువంటి స్త్రీని నిర్దాక్షిణ్యంగా కారులో కూర్చున్నప్పుడు ఆ పోలీసులు కాల్చి చంపేశారు. ఏ దేశంలో? మానవత్వానికి, వాక్ స్వాతంత్రానికి మారుపేరుగా ప్రపంచం మొత్తం మారిపోతున్నటువంటి అమెరికా లాంటి దేశంలో వాళ్ళు సైతం ఇలాంటి వాటిని సహించక మానవత్వాన్ని ఎలా కాల రాస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. అలాంటి ప్రభుత్వాలను ఎన్నటికీ అది ఎవరిదైనా సరే మనం సమర్థించడానికి అవకాశం లేదు, సమర్థించలేము కూడా. కానీ ఈ భారతదేశంలోనే కూర్చొని ఇక్కడున్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శించడానికి ప్రతి వాళ్లకు హక్కు ఉంది. కానీ న్యాయస్థానాలను ఆక్షేపిస్తూ వాళ్ళు ఉద్దేశించినటువంటి తీర్పు రానప్పుడు వాళ్లను, ఆ న్యాయస్థానాలను ఆక్షేపిస్తూ కారణం లేకుండా అకారణంగా ఏదో ఒకరి తోచిన విధంగా వాళ్ళు తమ యొక్క నోటికి తోచిన భాషలో విమర్శించగలుగుతున్నారు అంటేనే నిజంగా కూడా అది ఎంత దారుణమైనటువంటి ఆలోచనలతో వీళ్ళు ఇలా రంగంలోకి దిగుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా ప్రసంగించిన తర్వాత కూడా స్వస్థంగా ఈ దేశంలో వాళ్ళు గడపగలుగుతున్నారు అంటేనే వాళ్లకు ఇచ్చినటువంటి స్వాతంత్రం ఏమిటో అర్థం చేసుకోలేకుండానే వాళ్ళు ఇలాంటి ప్రసంగాలు చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి ప్రసంగాలు వింటే నవ్వుకోక తప్పదు. ఎందుకంటే ఇంత దారుణంగా ప్రసంగిస్తున్నటువంటి వీళ్ళనే ఏమి చేయలేనటువంటి ఈ ప్రభుత్వాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి చట్టాలు కానీ వీళ్ళు ఆక్షేపిస్తున్నది ఇక్కడ మరణ హోమాలు జరుగుతున్నాయని, ఇక్కడ ఆయన చేసినటువంటి ఆ ప్రసంగంలోని కొన్ని ప్రసక్తమైనటువంటి భాగాలను మీకు తెలుగులో చెప్పడానికి ప్రయత్నిస్తాను, చూడండి. ప్రకాష్ రాజ్ ఆంగ్లంలో చేసినటువంటి ఆ ప్రసంగం బహుశా మీరందరూ విని ఉంటారు. అందులో కొన్ని ప్రసక్తమైనటువంటి భాగాలు నేను తెలుగులో చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇలా చెప్పడానికి వీళ్ళు ఎలా ముందుకు వస్తున్నారు, ఇవన్నీ చెప్పి కూడా వీళ్ళు స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఈ దేశంలో బ్రతకగలుగుతున్నారంటే ఈ దేశంలో ఇలాంటి వాళ్లకు ఉన్నటువంటి స్వేచ్ఛ గాని, వీళ్ళు ఆక్షేపిస్తున్నటువంటి ఆక్షేపాలు గాని ఏమాత్రం తర్కానికి నిలబడవని, కేవలం వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలని అదే నిరూపించబడుతుంది. భాగాలు వినండి. I would like to repeat what I said in Delhi. Please try to understand. Whatever is happening in this country is a preparation of a genocide. They want to wipe out Musliman. They want to wipe out tribal people, minorities. That is their agenda. We may talk of rules, regulations, nothing matters to them. They don't have a conscience. కొన్ని నెలల క్రితం నేను ఢిల్లీలో చెప్పిన మాటలనే పునరావృతం చేస్తున్నాను. ఈ దేశంలో జరుగుతున్నది మరణ హోమానికి సన్నాహమే. వారు ముస్లింలను తుడిచిపెట్టాలని అనుకుంటున్నారు. వారు ఆదివాసులను, మైనారిటీలను తుడిచిపెట్టాలని అనుకుంటున్నారు. అదే వారి ఎజెండా. మీరు చట్టాలు, నిబంధనల గురించి మాట్లాడవచ్చు, కానీ వారికి అవేమీ పట్టవు. వారికి మనస్సాక్షి లేదు. ఆలస్యంగా లభించే న్యాయ నిరాకరణే అని మనం నిరంతరం చెప్తూనే ఉన్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో మనకు సొంతంగా పోలీసు స్టేషన్ వచ్చాయి. కానీ కాంగ్రెస్ సహా అన్ని రాజకీయ పార్టీలు చట్ట విరుద్ధమైన, అవినీతిమయమైన పోలీసు స్టేషన్లను సృష్టించాయి. సామాన్యులు పోలీసు స్టేషన్కు వెళ్ళడానికి కూడా భయపడే వారు
పిల్లలు పోలీసులంటే భయపడేవారు. అయితే గత 2 దశాబ్దాలుగా లేదా 1.5 దశాబ్దం క్రితం వరకు ఏదైనా అఘాయిత్యం జరిగినప్పుడు, ఎవరైనా మనల్ని మౌనంగా ఉంచడానికి ప్రయత్నించినప్పుడు మనం ఎప్పుడూ ఒక మాట వినేవాళ్ళం. We used to always hear a word when there was an atrocity, when somebody was wanted to silence us, when somebody wanted to, use power against us. We used to say, we will see you in the court. Why were we saying we will see you in the court? Because court was the last hope for us. Court was the last hope. We were sure we will get justice in the court. We were sure that a court does not belong to a political party, does not belong to the ruling government, does not belong to any religious institution. But sadly today, I dare give this statement on this dais. Shame on you, the courts of India. Because you are committing the biggest crime, killing justice. కోర్టులో కలుద్దామని. ఎందుకంటే కోర్టు మన చివరి ఆశ. ఆ కోర్టు నుంచి న్యాయం జరుగుతుందని మాకు నమ్మకం ఉండేది. కోర్టు ఏ రాజకీయ పార్టీకి చెందినది కాదని మనకు తెలుసు. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి లేదా మత సంస్థకు యజమాని కాదు. ఈరోజు ఈ వేదికపై ఒక విషయం చెప్పడానికి నేను ధైర్యం చేస్తున్నాను. ఈ దేశంలో న్యాయస్థానాలే అవమానకరం, న్యాయాన్ని చంపేస్తున్నారనే పెద్ద నేరాన్ని మీరు చేస్తున్నారు అని న్యాయస్థానాలపై ఇంత పెద్దగా ఆరోపించినటువంటి ఈయన ఇలాంటి వాక్యాలు ఉపయోగించి కూడా ఈ దేశంలో స్వేచ్ఛగా, స్వాతంత్రంగా, నిర్భయంగా, ఆహ్లాదంగా, సంతోషంగా తిరగగలుగుతున్నాడు అంటేనే ఈ ప్రభుత్వం గాని, ఈ దేశం గాని ఆయనకిచ్చినటువంటి ఆ స్వేచ్ఛ, ఆ స్వాతంత్రం ఇలాంటిదో అర్థం చేసుకోలేక అజ్ఞానంతో, అవివేకంతో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఇదే కనుక వేరే ఏ దేశంలోనైనా సరే అక్కడున్నటువంటి ప్రభుత్వాలను గాని, న్యాయస్థానాలను గాని ఆక్షేపిస్తూ ఆరోపణలు, ఇంత దారుణమైనటువంటి ఆరోపణ, న్యాయస్థానాలనే మీరు నేరం చేస్తున్నారు, మీరు న్యాయాన్ని చంపేస్తున్నారు అనే నేరం చేస్తున్నారు అని ఆరోపిస్తే నిమిషాల్లో లోపలిస్తారు. ప్రకాష్ రాజ్ గారి బాధ ఏమిటంటే, నా మీద ఏ చర్యలు తీసుకోవడం లేదు, నాకింత స్వేచ్ఛా స్వాతంత్రం ఇచ్చేశారు అన్నదే ఆయన యొక్క బహుశా వేదన అయి ఉంటుంది. నన్ను స్వేచ్ఛగా తిరగనిస్తున్నారు మీరు ఈ ప్రభుత్వంలో, అందుకే నేను జెనోసైడ్ నడుస్తుంది, ముస్లింలను మొత్తం తుడిచివేయడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అని ఈయన ఇంత పెద్ద ఆరోపణ చేశాడు. ఒక్క ఉదాహరణ చూపించగలడా? ఈ 10 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ముస్లింలను ఎక్కడ తుడిచివేయడానికి కాదు కదా, వాళ్లపై అనవసరమైనటువంటి ఏదైనా నేరాలు మోపి వాళ్ళను లోపలేసినటువంటి ఒక్క ఉదాహరణ చూపించగలడా ఈ వ్యక్తి? అంటే ఆయన ఉద్దేశం ముస్లింలు ఏ నేరాలు చేసినా, ఎంత పెద్ద విస్ఫోటనాలు జిహాద్ రూపంలో ఇక్కడ చేసినా కూడా వాళ్లను శిక్షించకూడదు, వాళ్లను స్వేచ్ఛగా వదిలేయాలనా ఈ ప్రకాష్ రాజ్ యొక్క ఉద్దేశం? అదేనా నువ్వు కోరుకుంటున్నది నాన్న? అందుకేనా ఇక్కడ ముస్లింలను తుడిచివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని ఆరోపణలు చేస్తున్నారు మీరు? నేరాలు చేస్తే శిక్షించడానికి ప్రతి దేశంలోనూ శిక్షిస్తారు, ఇక్కడ కూడా శిక్షిస్తారు. నేరాలు చేయనటువంటి వాళ్ళ మీద ఈగ వాళ్ళను సంరక్షిస్తారు, అది సంరక్షిస్తూనే ఉంది.
చాలా వాటిలో ఇంకా అందరికంటే ఎక్కువ స్వేచ్ఛా స్వాతంత్రం వాళ్ళకి ఇవ్వబడింది ఈ 10 సంవత్సరాల్లో. అది అర్థం చేసుకునే వివేకం గాని, జ్ఞానం గాని మీకు లేకపోవడం అది దురదృష్టకరం. ఇది మీరు కావాలని చేస్తున్నారని మాకు తెలుసు. ఒక విభాగానికి చెందినటువంటి వాళ్ళ చప్పట్లో లేదా వాళ్ళ మధ్య దొరుకుతున్న ప్రశస్తియో, వాళ్ళు మీ నెత్తి మీద పెడుతున్నటువంటి కిరీటమో మిమ్మల్ని మీ చేత ఇలా మాట్లాడిస్తున్నది అనేది కూడా మాకు బాగా తెలుసు. ఒక గొప్ప నటుడిగా ఈ దేశంలో చాలా మంది మిమ్మల్ని అభిమానించారు. కానీ కేవలం చప్పట్ల కోసమో, కొంతమంది మధ్య ప్రశస్తి కోసమో ఇంత దిగజారిపోవడం అన్నది ఒక ప్రకాష్ రాజ్ అనే వ్యక్తికి మాత్రమే తగును. ఇంత దిగజారి ఈ దేశంలోనే స్వేచ్ఛగా తిరుగుతూ ఈ దేశంలో పరిపాలిస్తున్న ప్రభుత్వాన్ని, ఆ పార్టీని, ప్రధానంగా న్యాయస్థానాన్ని ఇంత దారుణంగా విమర్శించగలుగుతున్నారంటే నిశ్చయంగా ఇలాంటి వాళ్లను ఇలాగే వదిలేయాలా, లేదా వీళ్లను కూడా చట్టాల పరిధిలో తీసుకొచ్చి శిక్షించాలా అన్నది మనం వీళ్ళ విఘ్నతకే వదిలేద్దాం.